మీకు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. మనీ అని ఫ్రెష్ గా జాబ్ లో జాయిన్ అయ్యాడు అనమాట. తెలిసిన ఒక అతను చాలా ఎక్సైటెడ్ గా చిన్న విలేజ్ నుంచి వచ్చాడు. అతను సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. ఆఫీస్ లో అందరితో బాగా మిక్స్ అవ్వాలి అని అనుకున్నాడు అనమాట. సో తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు. శాలరీ, పర్సనల్ లైఫ్, అంబిషన్స్, తన సైడ్ హజిల్స్, బ్రేకప్ స్టోరీతో సహా అన్ని చెప్పాడు. జస్ట్ 6 months లో అన్ని ఓపెన్ గా చెప్పడం వల్ల ఇనీషియల్ క్యూరియాసిటీ, ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేసింది. బట్ స్లోలీ పీపుల్ ఫార్మ్ సైలెంట్ ఒపీనియన్స్. మనీకి ఇక్కడ తెలియదు ఏంటంటే ఇలా అన్ని షేర్ చేస్తూ పోతే ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. దాన్నే ది పర్సెప్షన్ గేమ్ అంటారు అనమాట. వై? బికాస్ ఆఫీస్ అంటే జస్ట్ వర్క్ కాదు, అది అంతా ఒక పర్సెప్షన్ గేమ్. ఎవరు ఎలా చూస్తారు, ఏమనుకుంటారా అనేది మ్యాటర్ చేస్తుంది. నేను ఎంత బాగా వర్క్ చేసినా నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో, నీ బిహేవియర్ ని బట్టి అదర్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫస్ట్ జాబ్ లో చెప్పకూడని 10 విషయాలు. ఒక చిన్న మిస్టేక్ మీ కెరీర్ ని ఎలా స్లో చేస్తుందో ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం కొంచెం టైం అనేది ఇన్వెస్ట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ ఇంకా చాలా కవర్ చేయబోతుంది. సో ఈ 10లో ఫస్ట్ థింగ్ శాలరీ. బ్రో నీ శాలరీ ఎంత? ఇది చాలా క్యాజువల్ గా అడగడం స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ ఇఫ్ యూ రివీల్ యువర్ ప్యాకేజ్, కంపారిజన్స్, జెలసీ స్టార్ట్ అవుతుంది. ఆఫీస్ లో అన్నెసెసరీ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఒకసారి శాలరీ రివీల్ చేస్తే హెచ్ఆర్ పాలసీ అంటూ అన్అఫిషియల్ గా అందరూ డిస్కస్ చేస్తారు. వీళ్ళు నిజంగా అంత డిజర్వ్ చేస్తారా, వీడికి అంత నిజంగా ఇవ్వాల్సిందా అనేది మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. సో ఎవరైనా కూడా శాలరీ గురించి అడిగితే ఇన్స్టెంట్ మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఓకే ఉంది బ్రో, పర్లేదు, గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నా అని చెప్పేసి సింపుల్, క్లీన్ అండ్ మెచ్యూర్ రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఎవరికి కంపారిజన్ ఉండదు, నీ వాల్యుయేషన్ తగ్గదు. శాలరీ టాపిక్ అనేది మీ మధ్య వస్తే ముందు న్యూట్రల్ గా ఉండడం బెటర్. గ్రోత్ డిస్కషన్ వైపు దాన్ని డైవర్ట్ చేయండి. అలా కాకుండా నాకు ఇది ఫెయిర్ శాలరీ అనిపిస్తుంది అంటే నెక్స్ట్ ఇంక్రిమెంట్ లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఓకే గ్రోత్ ఉంది, ఫోకస్ చేస్తున్నా అని చెప్పేసి తప్పుకోవాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి కమ్యూటింగ్. నేను ఆఫీస్ పక్కనే ఉంటాను బ్రో అని ఎవరికైనా చెప్పామనుకో, నీ పని అయిపోయినట్టే. ఇప్పుడు మీరే బలవుతారు అనమాట. ఆఫీస్ లో ఎవరికి లేట్ అవర్స్ చేయాలి అంటే మనీని అడగండి, తన పక్కన ఉంటాడు కదా అని చెప్పేసి నీ పేరే ముందు వచ్చేస్తుంది. నీ పర్సనల్ టైం వాల్యూ లేనట్టు ట్రీట్ చేస్తారు. లేట్ నైట్ కాల్స్ ఉన్నా, ఎమర్జెన్సీ షిఫ్ట్స్ ఉన్నా, మనోడు ఉన్నాడు కదా పిలిచండి, పక్కన ఉంటాడు కదా అనేస్తారు అనమాట. సో ఇక్కడ సేఫ్ గా ఏం చెప్పొచ్చు అంటే, కమ్యూనిటింగ్ అనేది మేనేజబుల్ గానే ఉంది బ్రో, టూ ఫార్ కాదు, టూ క్లోజ్ కాదు అని చెప్పేసి. పర్సనల్ స్పేస్ మెయింటైన్ చేయండి. మా ఇల్లు ఈ పక్కన సందు ఉంది కదా, సందు గల్లీలోకి వెళ్ళంగానే అదే నా ఇల్లు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మంచిది అనమాట. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ పాయింట్స్. నెక్స్ట్ ఇయర్ ప్యాకేజ్ స్విచ్ అవుతాను ఒకసారి ఇలా చెప్పామనుకోండి, మేనేజర్ మైండ్ కి ఫిక్స్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ పక్కగా స్విచ్ అయిపోతాడు కాబట్టి మేనేజర్ మిమ్మల్ని ఆపడానికో, లేదా మిమ్మల్ని ఓవర్ బర్డన్ చేయడానికో, లేదా టార్చర్ చేయడానికో ట్రై చేసే అవకాశం ఉంది. లేదు మీరు మేనేజర్ చెప్పలేదు, పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు చాలా మంచివాడు, మీకు బాగా పరిచయం అని అతనికి చెప్పినా అది గాసిప్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా పాకిపోతుంది అండ్ ఆబ్వియస్ గా అది హయ్యర్ అథారిటీస్ కి రీచ్ అవుతుంది. ఇది కార్పొరేట్ లో జరిగే విషయమే, కానీ తెలిసినోడే కదా అని చెప్పేసి మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా రివీల్ చేయకండి. అందుకని మీరు చూస్తుంటే చాలా మంది అప్ స్కిల్ అవుతున్నప్పటికీ పక్కనోడికి ఎప్పుడు కూడా చెప్పడు, సీక్రెట్ గా జరుగుతుంటది ఇవన్నీ కూడా. సో అప్ స్కిల్ అవడం, ఫ్యూచర్ ప్లాన్స్ ని సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు మీరు ప్లాన్ చేసుకోవాలి తప్పించి మీ ఫ్రెండ్స్ కో, మేనేజర్ కో, తెలిసిన అమ్మాయికో అబ్బాయికో అనేది చెప్పడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. సో దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 3. అండ్ ఫోర్త్ వచ్చేసి మేనేజర్ క్రిటిసిజం. సో చాలా మంది ఏంటంటే మేనేజర్ జోక్స్ వేసుకుంటుంటాం. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మనం చాలా జోక్స్ అనేవి వేస్తుంటాం. కానీ ఎప్పుడు కూడా మేనేజర్ ని వేరే వాళ్ళ ముందు క్రిటిసైజ్ చేయకండి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఈ రోజు మీ పక్కన ఉన్నవాడు మీ ఫ్రెండ్ కావచ్చు, ఇద్దరు కలిసి మేనేజర్ ని తిట్టుకుండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మీ మధ్య చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా తను ఇది రివీల్ చేసేస్తాడు, మేనేజర్ ని ఇలా అన్నాడని, తోటి కొలీగ్ ని ఇలా అన్నారని చెప్పేసే అవకాశం ఉంది. కాబట్టి అది మేనేజర్ రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడు కూడా మీ హైయర్ అఫీషియల్స్ ని మీ తోటి వాళ్ళతో ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకుండా, దట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్. అది బయటపడిందంటే మీ కెరీర్ అక్కడితో క్లోజ్ అయిపోయినట్టే. జాగ్రత్తగా ఉన్నారు. నెక్స్ట్ 5th పాయింట్, సైడ్ హజిల్స్. సో నేను ఈవినింగ్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, నేను ఏదో ట్యూషన్స్ చెప్తాను, క్లాస్ చెప్తాను, ఏ ర్యాపిడోనో చేస్తాను, లేకపోతే నాకు సైడ్ బిజినెస్ ఉంది, మా ఇంటి దగ్గర నేను ఇలా చేస్తాను, ఇలాంటివి. అంటే శాలరీ కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఏదన్నా అర్న్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీ తోటి వాళ్ళకి చెప్తే వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటారని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పక్కనోడు ఎప్పుడైనా కూడా మనం వాడికంటే ఎక్కువ సంపాదిస్తున్నాం, ఎక్కువ వేస్ ద్వారా అర్న్ చేస్తున్నాం అంటే దాన్ని మూన్ లైటింగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదా
అది ఏదో ఒకటి జరిగిపోవాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా తనే చేయొచ్చు. సో వీళ్ళు ఇంకో జాబ్ కోసం చూస్తున్నారు కదా, ఇంకో బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని వేరే వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఉండే జాబ్ ని రిస్క్ లో పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఏ సైడ్ హజిల్ చెప్పినా కూడా మీ దగ్గర మీరు ఉంచుకోండి. మీ గ్రోత్ పక్కన వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ ఇవ్వదు, వాళ్ళకి ఇన్సెక్యూరిటీనే ఇస్తుంది. సో అందుకని మీరు ఏ సైడ్ హజిల్ చేసినా, ఏ సైడ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా, ఏ అదర్ సోర్సెస్ ద్వారా మనీ ఎర్న్ చేస్తున్నప్పటికీ దాన్ని ఎక్కడ రివీల్ చేయకండి. దానికంటే మీరు వైజర్ గా ఎలా చెప్పొచ్చు అంటే, ఒకవేళ వాళ్ళకి కనుక తెలిసింది అంటే అది నేను కాదు మా ఇంట్లో వాళ్ళు చేస్తున్నాను, నేను జస్ట్ దాన్ని చూస్తాను అంతే, లేదా ఇది నాకు సంబంధం లేని మా చుట్టాలకి ఎవరికో ఒకరికి అంటగట్టండి, మా బాబాయ్ వాళ్ళ తమ్ముడు, మా పిన్ని వాళ్ళ తమ్ముడు చూసుకుంటారని చెప్పేసి అంటగట్టండి. ఓకే, తర్వాత 6th పాయింట్ వచ్చేసి డేటింగ్ లైఫ్. ఆమెతో బ్రేకప్ అయిపోయింది, 2 years రిలేషన్షిప్. అలాగా మీ రిలేషన్షిప్స్ గురించి ఎక్కడ రివీల్ చేయకండి. ఎమోషనల్ గా ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేయాలి అనిపిస్తుంది, బేసిక్ గా అంతే కదా. ఎవరితో బ్రేకప్ అయిపోయినా, ఎవరైనా లవ్ చేస్తున్నా మీ ఎమోషన్ ని పక్కన వాడితో షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. బట్ నెక్స్ట్ వీక్ ఆఫీస్ లో మీరే అయిపోతారు. ఎందుకంటే మీ పర్సనల్ రిలేషన్స్ ని మీ పక్కన వాడికి చెప్పడం ద్వారా వాడు ఎవరికి చెప్పడానికి మీరు అనుకుంటారు, కానీ వాడు దాన్ని రిలేషన్స్ ని మొత్తం అందరికి చెప్పేస్తారు. కాబట్టి మీరు బెటర్ గా ఎట్లా రెస్పాన్స్ ఇవ్వచ్చు అంటే, ఆఫీస్ లో రిలేషన్షిప్స్ ఉంటే దాన్ని డిస్కస్ చేయకండి, దాన్ని ఎంటర్టైన్మెంట్ లో తీసుకుంటారు. జస్ట్ ప్రైవేట్ లైఫ్ బ్రో, నేను ఆఫీస్ లో దీన్ని డిస్కస్ చేయను అని చెప్పేసి మాట్లాడండి. లేదా ఇలా డైరెక్ట్ గా చెప్పలేకపోతే దాన్ని వేరే టాపిక్ డైవర్ట్ చేసేయండి. మీ పర్సనల్ బౌండరీస్ అనేవి మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. మీ పర్సనల్ విషయాలు ఖచ్చితంగా ఎవరికి చెప్పకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్, టైం పాస్ హాబీస్. బ్రో 5 hours యూట్యూబ్ చూస్తా డైలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ చూసావా, లేకపోతే ఈ సినిమా చూసాను అనేది మీరు చెప్పారనుకోండి, మీకు అనిపిస్తుంది చాలా చిల్ గా చెప్పాను, లేకపోతే రిలేటబుల్ గా ఏదో మాట్లాడాను అని చెప్పి మీకు అనిపిస్తుంది. బట్ మేనేజర్ కి ఎలాంటి సిగ్నల్ వెళ్తుంది అంటే, ఆ ప్రాజెక్ట్ కి లేట్ నైట్ వర్క్ అసైన్ చేస్తే చేయను అన్నాడు, కానీ ఈ సిరీస్ ని మాత్రం 5 గంటల సేపు రాత్రంతా చూసాడని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకని ఇలాంటివి అంటే నేను ఇది చూసాను, అది చేశాను అనేది ర్యాండమ్ గా రివీల్ చేయండి. ఏదో నేను ఉద్యమంలా దీన్ని కంప్లీట్ చేశాను, నేను రాత్రంతా వెళ్తున్న ఈ సినిమా చూశాను అన్నట్టు ఎక్కడ కూడా చెప్పకూడదు. ఈవెన్ ఎంప్లాయీస్ కి అలాగే మేనేజర్ కి. మేనేజర్ ఆబ్వియస్ గా డిస్కస్ చేయరు, బట్ డిస్కస్ అనేది ఎప్పుడు చేయకండి ఒకవేళ టాపిక్ వచ్చినా కూడా. ఇన్స్టెడ్ మీరు ఏం చెప్పొచ్చు, మీ హాబీస్ ని ఎక్కడైనా చెప్పాలంటే మీరు ఏం చెప్పొచ్చు అంటే, రీడింగ్, మెడిటేషన్, కోడింగ్ ఛాలెంజెస్ లాంటివి చేస్తాను, లేకపోతే వీకెండ్స్ లో హైకింగ్ కి పోదాం అనుకుంటున్నాను అంటే హెల్త్ కాన్షియస్, యాక్టివ్ అని చెప్పేసి అర్థం అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఈ టైం పాస్ హాబీస్ ఏవైతే యూట్యూబ్ చూస్తాను, లేకపోతే నెట్ఫ్లిక్స్ చూస్తాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తాను అన్నది క్యాజువల్ గా చెప్పండి తప్పించి ఉద్యమంలో చేస్తానని మాత్రం చెప్పకండి. తర్వాత షార్ట్ కట్స్. నేను ఆ రిపోర్ట్ ని 15 minutes లో కంప్లీట్ చేస్తారా అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పారనుకోండి, ఆఫ్ కోర్స్ మీరు 15 minutes లో కంప్లీట్ చేసినా, మీరు ఒకవేళ చేస్తాను అన్న విషయం వాళ్ళకి ఇంటిమేట్ అనేది వెళ్తే మీరు మళ్ళీ రిస్క్ లో పడినట్టే. నెక్స్ట్ టైం మీకు డబుల్ వర్క్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో వీడు ఈజీగా చేస్తాడు కాబట్టి వీడికి ఎంత పని ఇచ్చినా ఇది తీసుకుంటారని చెప్పేసి అనుకుంటారు అనమాట. వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ బాగుంది, కానీ దాన్ని అడ్వర్టైజ్ చేయకండి ఎప్పుడు కూడా. సో మేనేజర్ కి ఎలా అనిపిస్తుంది అంటే, వీడి వర్క్ ని చాలా ఫాస్ట్ గా చేయగలుగుతున్నాడు అనిపించదు, వీడి దగ్గర ఎక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా వర్క్ లోడ్ పెంచాలి అనుకుంటాడు. కాబట్టి మీ షార్ట్ కట్స్, మీ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ సీక్రెట్స్ మీ దగ్గర ఉంచుకోండి. దీనికి బెటర్ అప్రోచ్ ఏంటంటే, రిజల్ట్స్ చూపించండి, అవుట్పుట్ చూపించండి, కానీ వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ కి కంప్లీట్ చేయండి. అంతేకాని వాళ్ళు చెప్పిన డెడ్ లైన్ కంటే ముందు కంప్లీట్ చేసి ఓవర్ వర్క్ మీ మీద వేసుకోకండి. ఇది నేను చెప్పాలనుకున్న 8th పాయింట్. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి మెంటల్ హెల్త్ అనమాట. నేను డిప్రెషన్ లాగా ఫీల్ అవుతున్నాను, ఆఫీస్ లో వర్క్ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను అని మీరు ఎవరితోనైనా స్టేట్మెంట్ పాస్ చేస్తారు అనుకోండి, మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్, అది ఫ్యాక్టే. కానీ వర్క్ ప్లేస్ లో అందరికీ చెప్తే స్టిగ్మా ఉండిపోతుంది అనమాట. సొసైటీ ప్రోగ్రెసివ్ గా ఉండొచ్చు, కానీ కొలీగ్స్ ఎంపతి చూపించచ్చు, బట్ అలాగే జడ్జిమెంట్ కూడా వస్తుంది. వీళ్ళు హ్యాండిల్ చేయలేరు, వీడికి ప్రెషర్ ఎక్కువ, వీడి ప్రెషర్ తీసుకోలేరు అని మీ మీద జడ్జిమెంట్ పాస్ చేసేస్తారు. సో దీనికి బెటర్ ఆప్షన్ ఏంటంటే, టాక్ టు హెచ్ఆర్ కాన్ఫిడెన్షియల్, లేకపోతే ఒక ప్రొఫెషనల్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర ఉంచుకోండి. మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎవరితో మాట్లాడాలి అనేది బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. నేను డిప్రెషన్ లో ఉంటాను, నేను స్ట్రెస్ తీసుకోలేను అనేది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట. మీ మీద జాలి చూపిస్తూనే జనాలు మిమ్మల్ని ఈజీగా జడ్జ్ చేసేసి మీ పొటెన్షియల్ ని పూర్తిగా తగ్గించేసి బయట వాళ్ళ ముందు బిల్డప్ అనేది ఇస్తారు. సో అలాంటిది ఎప్పుడు చేయండి. తర్వాత గాసిప్స్ అండ్ ఒపీనియన్స్. ఆ అమ్మాయికి చాలా యాటిట్యూడ్ ఎక్కువరా, అసలు ఆ రాహుల్ గాడికి వర్క్ ఎథిక్స్ అనేవి లేదు, ఇలా ఇవన్నీ కూడా చిన్నవి సర్కాస్టిక్ కామెంట్స్ అనుకుంటారు. నెక్స్ట్ మూమెంట్ హెచ్ఆర్ కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. ఆఫీస్ లో అందరికి ఫిల్టర్ లేదు, సో మనం మాట్లాడేటప్పుడు ఫిల్టర్ కంపల్సరీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే, బీ ప్రొఫెషనల్, బీ న్యూట్రల్. నాకు తెలియదు బ్రో, ఎవరైనా కూడా మీ ముందు ఎవరినైనా కామెంట్ చేస్తే ఏమో నాకు తెలియదు బ్రో, వాళ్ళ గురించి మనకెందుకు బ్రో అంటే అక్కడితో సెట్. అలా కాకుండా వాడెవడో కామెంట్ చేశాడని చెప్పేసి మీరు చిన్నగా అవునరా నిజమే అన్నా కూడా బయట వాళ్ళు ఆ పర్సెప్షన్ ని ఎలా
ఎలా చూపిస్తారో తెలియదు. రేపు పొద్దున మీరు ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్న వాడి దగ్గర పక్కన ఉన్నా కూడా ఆ కామెంట్ చేసింది నువ్వే అని ప్రూవ్ చేయించే సినారియోస్ కూడా కార్పొరేట్ లో ఉంటాయి అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న గాసిప్స్ ఒపీనియన్స్ కూడా మీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ కెరీర్ అది డివాస్టేట్ చేసే అవకాశం ఉందన్నమాట. అందుకనే ఇలాంటి గాసిప్స్ కి దూరంగా ఉండండి. సో ఫైనల్ గా వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ జాబ్ అంటే ఓన్లీ శాలరీ కాదు, అది నీ రెప్యుటేషన్ ని బిల్డ్ చేసే ప్లాట్ఫామ్. ఇక్కడ నేర్చుకునే లెసన్స్ ఇంకో 10 జాబ్స్ కి హెల్ప్ అవుతుంది. మీ పర్ఫార్మెన్స్ కన్నా మీ బిహేవియర్ మీద జడ్జిమెంట్ ఎక్కువ ఉంటుంది. మీ కొలీగ్స్ మీ వర్క్ చూస్తారు, బట్ దానికంటే ఎక్కువ మీ బిహేవియర్ ని, మీ కమ్యూనికేషన్ ని అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది. సో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి, బ్రెయిన్ వాడండి కొంచెం ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు. ప్రొఫెషనల్ బౌండరీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఓవర్ గా దేన్ని షేర్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్ ఓవర్ షేర్ చేస్తున్నాడు అనిపిస్తే ఫార్వర్డ్ దిస్ వీడియో, లేకపోతే వాచ్ లెటర్ లో పెట్టుకుని ఫ్యూచర్ లో తప్పకుండా ప్రతి పాయింట్ కూడా మీరు రిలైజ్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ నిజమే కదా అని మీకు అనిపిస్తుంది అనమాట. సో అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.